ఇలా అడ్డగోలుగా అల్లుళ్లను మేపడం అక్కడ మామూలే. ఆ మాటకొస్తే బెంగాలీయులకి ఇది సర్వసామాన్యం. ఇలా పెట్టకపోతే పెద్ద పెద్ద గొడవలైపోతాయి అక్కడ. అందుకే ఈ బకాసుర విందుతో మేపుతారు అల్లుళ్ళని. మన దగ్గర దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలకి కొత్త దంపతుల్ని అత్తామామలు సాదరంగా ఆహ్వానించి అల్లుడికి విందు భోజనం వడ్డించి వద్దంటున్నా మారువడ్డనతో తేంచే వరకు తినిపించి సంతృప్తి చెందడం తెలిసిందే. బెంగాలీయులకి అల్లుడంటే అపారమైన గౌరవం. అందుకే పండగకి అల్లుడు రావడం సంగతి ఎలా ఉన్నా ఆ అల్లుడు గారి కోసం ఏకంగా ఓ పండగనే సృష్టించి జరుపుకునే ఘనత వాళ్ళకే సొంతం. జ్యేష్ఠ మాసంలో 6వ రోజున జమాయి షష్ఠి పేరుతో అల్లుడిని పిలిచి ఓ ప్రత్యేక వేడుకలా జరుపుకునే సంప్రదాయం అక్కడ వాడుకలో ఉంది. అత్తగారి కుటుంబంతో చక్కని బంధం ఏర్పడడం కోసమే ఈ పండుగ అని చెబుతారు. విందు భోజనం ఏర్పాటుతో పాటు అల్లుడు దీర్ఘాయుష్కుడై వర్ధిల్లాలని కోరుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారట. కొత్త అల్లుడనే కాదు, పాతపట్ట అల్లుడు గారిని పిలిచి ఈ పండుగ జరుపుకోవటం వాళ్లకో సరదా. అల్లుడిని కూతుర్ని ఇంటికి ఆహ్వానించాక ముందుగా అల్లుడికి అత్తగారు నుదుట పెరుగుతో తిలకందిద్ది చేతికి పసుపు తాడు కడుతుందట. ఆపై 6 పండ్లతో ఉన్న ప్లేటుని నుదుటికి తాకిస్తుందట. ఆపై అల్లుడి గారికి పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాన్ని వడ్డిస్తారట. అలా వడ్డించేటప్పుడు అత్తగారితో పాటు ఇంట్లోని ఆడవాళ్లంతా చుట్టూ చేరి విసనకర్రలతో విసురుతూ కొసరి కొసరి వడ్డిస్తారట. అందులో నేతి అన్నం, ఖస్టా పరాటా, బైంగన్ భాజా, కలై దాల్, చింగరి మలై కర్రీ, చెనార్ దాల్నా, సొర్సె పొటోల్, కట్లెట్, చెనార్ ఖీర్, సందేశ్, రస్మలై, రసగుల్లా ఇలా ఎన్నో రకాల వంటల్ని, పానీయాల్ని, అరటి, మామిడి, నేరేడు, లిచి వంటి పండ్లని వడ్డిస్తారట. వీటితో పాటు హిల్సా చేపల కూర తప్పనిసరి. బిజీ జీవితంలో అత్తగారులకు అన్ని రకాల వంటల్ని వండి వడ్డించే ఓపిక లేకపోవడంతో ప్రస్తుతం ఈ వేడుక కాస్త గడప దాటి రెస్టారెంట్లు, స్టార్ హోటళ్ల మెట్లెక్కింది. అవును మరి, వండలేని వాళ్ళు అల్లుడు గారిని హోటల్కే పిలిచి విందిస్తున్నారట. దాంతో అక్కడి హోటళ్ల వాళ్ళు కూడా జమాయి షష్ఠి కోసం ప్రత్యేక మెనూని తయారు చేస్తున్నారు. మొత్తానికి అల్లుడికి మజాగా ఉండడానికి షాక్ అయిపోయేలా ఈ పండగ చేస్తారిక్కడ.